జనరల్గా హైదరాబాద్ అంటే అందులో కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు పెద్ద మక్కువ చూపరు. ఇక్కడ సెటిలర్స్ అంతా కూడా 4 రకాల సెటిలర్స్ ఉంటారు ఇక్కడ. ఒకటేమో పూర్వ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు, అల్వాల్ మూలవాసులు, బొల్లారం మూలవాసులు, తురకపల్లి మూలవాసులు, ఇట్లా మూలవాసులు ఉంటారు. రెండో రకం వాళ్ళు ఉద్యోగులుగా స్థిరపడ్డ వాళ్ళు, ఉద్యోగం చేసినప్పుడు కావచ్చు, రిటైర్డ్ ఉద్యోగులు స్థిరపడ్డ వాళ్ళు కావచ్చు. అంటే సమాజం పట్ల ఒక శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు వాళ్ళు. మూడో రకం ఏంటంటే ఇది మినీ భారత్ అని అంటాం కాబట్టి ద న్యూ ఎక్స్పాండెడ్ హైదరాబాద్ ఈజ్ మల్కాజ్గిరి పార్లమెంట్. ఇక్కడ జరిగినంత ఎక్స్పాన్షన్ ఇక్కడ జరగదు. అయితే అటుపక్క కూడా జరుగుతుంది హైటెక్ సిటీ దిక్కు. అదో ప్రపంచం, ఇదో మన తెలంగాణ ప్రపంచం, బతుకు తెరువు ఖర్చులని అక్కలు చేసుకునే ప్రపంచం ఇది. కాబట్టి అతి తక్కువ కాలంలో అతి వేగంగా అభివృద్ధి చెంది దేశంలోనే మొట్టమొదటి పార్లమెంటు స్థానంగా గుర్తింపు పొందింది మల్కాజ్గిరి. ఇక్కడ 37 లక్షల పైచిలు కోట్లు ఉన్నాయంట. అంటే ఈ రాష్ట్రంలో ఉన్న 2 లోకసభలకు సమానం ఇది. రేపు ఇది కనుక డీలిమిటేషన్ అయితే 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. ఒక గంట అది ఉంది. నార్త్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, అది అస్సాం కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళని కూడా ఇక్కడికి నమ్ముకొని వస్తే వాళ్ళను అక్కన చేర్చుకొని వాళ్ళకు ప్రేమను పంచి ఉపాధి కల్పించే గడ్డ కూడా మల్కాజ్గిరినే. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 4వది ఈ చుట్టంతా వ్యవసాయం చేసుకుంటారు పెద్ద పెద్ద రైతులు. కొంచెం అక్కడ పిల్లలకు చదువు సకా లేదని హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని చెప్పి కొంత అభివృద్ధి కాగానే ఇవాళ ఊళ్ళలో ఉండలేరు పెద్దోళ్ళంతా. కొంచెం డెవలప్ కాగానే కొంతమంది, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరికీ 2వ అడ్రస్ ఉన్నది ఈ మల్కాజ్గిరి. 2వ అడ్రస్ ఉంటుంది అందరూ ఉంటారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒకరి ఉపన్యాసం ఎక్కడ లేకుండా, సమాచారం ఎక్కడ లేకుండా అన్ని రకాల సమాచారాలు మీ చేతుల్లో కలిగిన వాళ్ళే మల్కాజ్గిరి వాళ్ళు. ఈ మల్కాజ్గిరి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇది ఏర్పడ్డది 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్. దీనికి ఒక కులం, ఒక మతం అనే భావన ఉండదు దీనికి. ఎందుకంటే నాకు సర్వేశ్వర గారు ఇక్కడే గెలిచింది కాబట్టి ఇది గీలది ఇది వాళ్ళని ఉండదు. దానికి ఒకటే ఉంటుంది, ఆ కాలానికి ఎవరు నస్తారో వాళ్ళకు ఓట్లేసి ఆశీర్వదించిన నియోజకవర్గం ఇది. అప్పుడు 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే అరే అట్టేటోడి పాపం ఉండాలి, ఇప్పుడు మాట్లాడేటోడు కూడా ఉండాలి అని చెప్పి ఆనాడు ప్రశ్నించే గొంతు అంటే ఆయన పార్టీ లేకపోయినా, కార్యకర్తలు లేకపోయినా, ప్రజాస్వామ్యం అనేది బ్యాలెన్స్గా ఉండాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఇవాళ ఏమీ ఆశించకుండా ఎవరికి వాళ్ళే కథానాయకులై ఆనాడు గెలిపించి పంపించిన బాగానే ఉంది. కానీ ఆయన మర్చిపోయాడు తన గతాన్ని. ఒక కథ చెప్తారుగా, ఆ కథ ఇప్పుడు చెప్తే బాగుండదు. కానీ గతాన్ని మర్చిపోయినాడు ఎప్పుడు వర్తమానంలో లీడ్ చేయలేడు. నేను ఇంకో మాట మాట్లాడే కానీ లీడ్ చేయలేడు. ఇక్కడో కొడంగల్లో ఆనాడు నేను ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ దగ్గర పట్టుబట్టి జట్టు కట్టి ఈయన ఓడగొట్టాలన్నప్పుడు అందరం కలిసి ఓడగొట్టాం. నేను కూడా ఉన్నా అక్కడ ఓడగొడితే ఇక్కడికి వస్తే పాపం గెలిపి తిరిగారు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ మీటింగ్ పెట్టాడు, ఇక్కడ మేడ్చల్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ ఈటల రాజేందర్ అంటేవారికి మల్కాజ్గిరికి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ అంటే మల్కాజ్గిరికి సంబంధం ఉందా లేదా? ఉందా అనే ఏం సంబంధమే? నేను మంత్రి దాకా ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడనే మా శంకర్ సాబ్ ఇల్లు ఉంటుంది. నాకు ఒక్క ఊళ్ళు ఉన్నాయి, పడే నాకు 10,000 ఊళ్ళలు ఉన్నాయి. నా ఇల్లు వాకిళ్ళు 15 ఊళ్ళలు ఉన్నాయి నాకు.
ఇప్పుడు కాదు 2001కే ఉన్నాయి నాకు. నన్ను పట్టుకొని ఈ ఈటల రాజేంద్రకి ఏం సంబంధమే అంటాడు. నన్ను పట్టుకొని ఈటల రాజేంద్ర అంటానికి ఒక జిల్లా ఉంటుందా, ఒక గ్రామం ఉంటుందా, ఏముంటుంది? ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటల రాజేంద్ర గుర్తుపట్టుకుని ఉంటాడా అని. అక్కడ భద్రాచలంలో మొదలు పెడితే నా తాండూరు వికారాబాద్ వరకు గుర్తుపడుతున్నాను. ఏమనుకుంటాను ఇలా మల్కాయి ప్రజలు? మావోని అన్యాయం కూడా కొట్టింది అక్కడ హుజరాబాద్లో. కుట్రలు చేసి, డ్రామాలు చేసి, తడి నీళ్ళతో, తడి బట్టలతో నిలబడి చచ్చిపోతామని పోయి బ్లాక్మెయిలింగ్ చేసి చివరి ఎలక్షన్ కమిషన్ కూడా కేసులు పెడితే వచ్చింది. ఏమనుకుంటుంది ఇలా మల్కాగిరి? మల్కాగిరి రెండు అనుకుంటాను. ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది మల్కాగిరి. ఇంకేమనుకుంటుంది? మేము నచ్చిన బిడ్డనిచ్చిండ్రు, తప్పకుండా ఈటలు కూడా ఆశీర్వదించుకోవాలని కోరుకుంటాను. ఇంతకంటే ఎక్కువ ఉందా?